like, share and subscribe Master Key TV. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ ఉప్పుడి, బంటుమిల్లి, పెనుమల్ల, లక్ష్మీవాడ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పడిగాపులు పడి మనం పెన్షన్ తెచ్చుకునే విధానాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడంటే మీరెవ్వరూ కూడా అవ్వాతాతలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా క్షమించకూడదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ మీ ఇంటికి పెన్షన్ రావాలి అని అంటే ఎవరు రావాలి? జగన్ రావాలి. మళ్ళీ వాలంటీర్ ఉదయం 6 గంటలకే నీ ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అవ్వాతాతలకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ నీ చేతిలోకి పెట్టాలి అని అంటే జగన్ రావాల్సిందే. ఖచ్చితంగా జగన్ రావాలి అని అంటే మీరు ఏం చేయాలి? రేపు ఏదైతే మే 13 జరిగే ఎన్నికల్లో మీ అందరికీ 2 ఓట్లు ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో, నేను పేదవాడికి మంచి చేశాను, పేదవాడికి మంచి చేస్తే పేదవాడు నన్ను గుండెల్లో పెట్టుకుని నాకు అవసరమైనప్పుడు పేదవాడు నన్ను దీవిస్తాడని చెప్పి ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మారో ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మంచి మెజార్టీతో గెలిపించే విధంగా మీరు అందరూ కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం అంటే ఎవరిని గెలిపించాలి? మీరు పొన్నాడ సతీష్ని గెలిపించాలి. ఎన్ని శక్తులు ఏకమైనా, ఎన్ని శక్తులు ఏకమైనా, ఎన్ని పార్టీలు ఏకమైనా ఇవాళ జగన్ గారు చేసిన మంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇవాళ నిలిచిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ముఖ్యంగా మహిళల్లో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్న ప్రేమ, మహిళల ఓటు అయితే మటుకు ఒక్కోటి కూడా చంద్రబాబు నాయుడు పట్టుకెళ్ళలేదు. నాకు తెలిసి అయితే నేరుగా అమ్మఒడిని ఇంటికి అందుతుంది, నేరుగా చేయూత నీ అకౌంట్ లోనే పడిపోతుంది, నేరుగా నువ్వు చేసిన అప్పు ఆసరా రూపంలో మాఫీ చేస్తున్నామే, ఇంటి స్థలం నీ పేరుని ఇచ్చామే. ఇవాళ మహిళ మనసు ఇవాళ ఇట్టి పరిస్థితుల్లోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసు నిండా జగన్మోహన్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు ఉంటుందని బద్వేలు నియోజకవర్గపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయ్ జ్యోతి పేర్కొన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, యువత నిరుద్యోగ సమస్య, ధరల నియంత్రణల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె ఆరోపించారు. పది సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తాను. తర్వాత చంద్రబాబు గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు. జగన్మోహన్ గారు వచ్చినా కూడా అది కాలేదు. ఇప్పుడు మనకు కావాలా ప్రత్యేక హోదా కావాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. ఇది ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం. మనము ఎన్ని చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్తు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనకు అసలు అయోమయంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయినాయి, అసలు ఏమన్నా కొనడానికి కూడా లేకుండా పోయింది. ప్రతి ఒక్కటి ఖర్చులు మనపైనే వేస్తూ ఉన్నారు. మన దగ్గరే ఏదో బ్రతుకుతామంటే ఆ బ్రతుకు తెరువులో నుంచే డబ్బులు తీసుకొని ట్యాక్సుల రూపంలో చేస్తూ ఉన్నారు. ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. అందుకనే ధరలు పెరిగిపోయినాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 10 గ్యారెంటీలలో 13,500 రూపాయలు నెల ప్రతి మహిళా కుటుంబం, ప్రతి మహిళ పేరుత పడేటట్టు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి, ఇంట్లో ఉన్న ప్రతి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్. తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన రాష్ట్రంలో అయితే 2,25,000 మందికి ఉద్యోగాలు ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి, మళ్ళీ ఇల్లు కట్టించుకోవడానికి, ఇల్లు ప్రాంతంలో ఏమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా, ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలన్నా కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అందరు చూస్తూనే ఉన్నారు. ఏమి అని అడిగే గొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ పార్టీ తరఫున నన్ను కేటాయించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నా,
ఏ సమయంలోనైనా కూడా ఏ పరిస్థితిలోనైనా నియోజకవర్గ సమస్యలపైన నేను పోరాడడానికి ఎవరికి వీరు వారని లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ముందు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయవుంచి హస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా. సామాన్య ప్రజలు కోరుకుంటేది సమయంలో కావాల్సిన సహాయం. ఓటరు అనేది ఒక పదవిని ఎన్నుకునేది ఎందుకు? వారికి సమయానికి స్పందించాలని. ఆ స్వాతంత్రమే లేనప్పుడు ఇక్కడ ఏ నాయకుడు ఉండి కూడా ఏమీ లాభం లేదు. కాబట్టి పార్టీలు కాదు, ఎవరు ఏ వ్యక్తి అయితే ఏ నాయకుడు అయితే మాకు ఉపయోగపడతారని గుర్తించి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నా. ఇంకొకటి కూడా ఏంటంటే, గతంలో మనం చూసినాం రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారు పాలన ఎట్లా ఉన్నింది. 108 అయితే ఏమి, ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన విద్యలు పిల్లలు చదువుకోవడానికి అయితే ఏమి, ఏ సౌకర్యం కావాలంటే వాళ్ళకి ఏం అవసరమో అది గుర్తించి ఆయన చేసినారు. అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. కాబట్టి మనకు సిద్ధంగా ఆమె ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఆమె దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆమె నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు చూస్తుంది కానీ ఎటువైపు చూడటం లేదు. ప్రతి ఒక్కరిని క్షేమంగా వారికి ఏమేమి కావాలో వారికి ప్రొవైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. సూపర్ 6 మేనిఫెస్టోను ఆశీర్వదించినట్లే తమ మేనిఫెస్టోను ఆశీర్వదిస్తారని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 37వ డివిజన్ లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 5 అంశాల మేనిఫెస్టోను టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళుతోందని అన్నారు. సూపర్ 6 అని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అమ్మ ఒడి మాదిరిగా షరతులు పెట్టి ఇంటికి ఒకరిని పరిమితం చేసి వాళ్ళను కూడా కరెంట్ ఛార్జీలు వచ్చినాయనో లేకపోతే ఇతరితర కారణాలు చూపించో అమ్మఒడి దూరం చేసే కార్యక్రమం కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల కింద చదివించే బాధ్యత, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇచ్చే బాధ్యత, అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే టామ్ అండ్ జెర్రీలా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాజకీయాలలో నాటకీయ పక్కిలో 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇక బీజేపీని నేరుగా ఎదుర్కోలేకనే ఇలా చేస్తున్నాయని ఆయన అన్నారు. బీజేపీ నుండి కార్యకర్తలు ప్రజల దృష్టి మరల్చడానికి ఆ 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. తారాస్థాయికి విమర్శలు చేసుకొని బీజేపీ నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, చరిస్మా నిర్వహించలేకపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించేదానికి మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ సాధించిన విజయాలు, 10 సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా, ఎన్నికల్లో ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు. చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు. ఆ తర్వాత ధరణి అన్నారు, ఒక కమిటీ వేశారు, అది కూడా మసిపూసి మాడికాయ చేశారు. డ్రగ్స్, మద్యం కుంభకోణాలు, ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు, ఆ కొనుగోలుల్లో జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్లో వచ్చినటువంటి వార్తలు, అంశాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నాయి. మరి అటువంటి గంభీరమైన సమస్యను, సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మాడిగాయ చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ
2014 బీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ యొక్క హయాంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది 2023 వరకు, అంటే 2014 నుంచి 23 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులు మరియు రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తూ ఉంటే మరి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా సూత్రధారిగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్